నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక కేస్ స్టడీ గురించి చదువుతున్నాను నేను. ఇది రాజమండ్రి దగ్గర ఉన్న ఒక కేస్ స్టడీ. ఇది జనరల్గా ఒక హౌస్ అనుకున్నాము. ఒక హౌస్ అనుకున్నప్పుడు ఇది ఈస్టు, తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు. ఇది హౌస్ తీసుకున్నాము. హౌస్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసరికి ఇది హాలు, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది యొక్క హౌస్, ఇది యొక్క కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ కూడా డిఫరెంటే అండి. ఇది వచ్చేసరికి ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసరికి ఇది కాంపౌండ్ వాల్ కాదండి. ఇది పక్కన వేరే వాళ్ళ హౌస్ అండి. ఇది వేరే వాళ్ళ యొక్క హౌస్ ఇంతవరకు ఉంది. ఈ హౌస్ వేరే వాళ్ళ హౌస్ ఉండటం వల్ల ఈ వేరే వాళ్ళ హౌస్ని వీళ్ళు ఈ ఉత్తరం కాంపౌండ్ వాళ్ళగా అద్దె తీసుకున్నారు. ఇక్కడ గేట్ ఉంది. ఇది ఎందుకంటే ఇది మొత్తం ఖాళీ స్థలం ఉంది. ఈ వీరు ఇటు వచ్చేసి ఇట్లా బయటికి వెళ్తారు, ఇట్లా బయటికి వెళ్తారు. ఇక తూర్పుకి వచ్చేసరికి ఇట్లా ఉంది. ఇటు వచ్చేసరికి ఇది కూడా ఇంతవరకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారండి వీళ్ళు. ఇదివరకు వీళ్ళ కాంపౌండ్ వాల్. ఇక్కడ నుంచి ఇది కాంపౌండ్ వాల్. ఇది మొత్తం వేరే వాళ్ళ హౌస్. ఇది అంతా వేరే వాళ్ళ హౌస్. ఇట్లా అద్దులుండి. ఇవి ఉత్తరము, తూర్పు అనేది వేరే వాళ్ళ హౌస్, గోడలు, అద్దులు, కాంపౌండ్ వాళ్ళు. ఇది అంటే పడమట, దక్షిణం వచ్చేసరికి వీరి కాంపౌండ్ హాలు. కాంపౌండ్ వాళ్ళు ఉంటే బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ వీడియో యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, నేను కొన్నిసార్లు చెబుతాను. ఈ డిగ్రీస్ ప్రకారం చూసినా కానీ, ఎంట్రన్స్ ప్రకారం చూసినా కానీ ఆ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. ఈ ఇంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇంట్లో 2 ఫ్యామిలీలు లేచిపోయినాయి. ఈ ఇంట్లో వచ్చేసరికి 2 కుటుంబాలు ఇబ్బంది పడ్డారు. వేరే పరస్త్రీ వ్యామోహంతో ఈ ఇల్లు కట్టిన తర్వాత ఈ ఇంట్లో ఉన్నవారు 2 ఫ్యామిలీలు ఉంటే 2 ఫ్యామిలీలు పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళిపోయారు ఇల్లు అమ్ముకొని. ఇది ఎట్లా జరిగిందని చెబుతాను నేనండి. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ ఇది ఓకే. ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి ఎంట్రన్స్ అనేది ఇది ఓకే. ఇక్కడ చూడండి, ఇది తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్ అండి. ఇది ఒకటి రాంగ్. ఇది ఓకే. ఇక్కడ కూడా చూడండి అండి, ఇక్కడ కూడా ఉత్తర వాయువు ఎంట్రన్స్. ఇది చాలా డేంజర్. ఇది ఉత్తర వాయువు ఎంట్రన్స్ అనేది డేంజర్. ఇది వచ్చరికి దక్షిణ ఆగ్నేయం ఎంట్రన్స్. అందుట్లో ఇక్కడ ఏంటంటే, ఈ గోడ అనేది కంటిన్యూ లేదు. ఈ గోడ కంటిన్యూ లేకుండా ఇక్కడ ఉండి ఇక్కడ టాయిలెట్ పెట్టారండి. ఇక్కడ టాయిలెట్ పెడతాం వల్ల టాయిలెట్ పెట్టేసి సెప్టీ ట్యాంక్ కూడా ఈ కార్నర్లో సెప్టీ ట్యాంక్ వేశారండి. ఈ కార్నర్లో సెప్టీ ట్యాంక్ ఒకటి, టాయిలెట్ ఒకటి, ఈ 2 అద్దుల మీద పెట్టేసారు. ఈ 2 అద్దులు అంటే ఈ గోడకి ఆనిచ్చేసి ఈ విధంగా టాయిలెట్ కట్టారు. ఈ గోడకి ఆనిచ్చేసి ఈ విధంగా సెప్టీ ట్యాంక్ ఆనిచ్చారు. ఎందుకంటే ఇటు ఖాళీ ఎక్కువ పెడతారని చెప్పేసి ఏడవలు పెట్టారు. ఇది సెప్టీ ట్యాంక్ అంటే ఈ గోడ అద్దె మీద కట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఉత్తర వాయువు ఎంట్రన్స్ ఉంది. అంటే ఇది నీచ స్థానం. అది నీచ స్థానం. ఆ నీచ స్థానంలో ఉండకూడదు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఇల్లు కట్టి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, మొదట 2 సంవత్సరాలు బాగానే ఉన్నాయి. మొదటి 2 సంవత్సరాలు ఈ ఇంట్లో వాళ్ళు అంతా ప్రశాంతంగా, పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఏ డిస్టర్బెన్స్ లేదు, అంతా బాగానే ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసరికి 3వ సంవత్సరం నుంచి ఈ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో, ఈ ఇంటి యొక్క యజమాని వేరే స్త్రీతో సంబంధం ఏర్పడింది. ఈ ఇంటి యజమానికి మగతనికి వేరే ఆడవారితో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంబంధాలు ఏర్పడిన సంగతి ఈ ఇంటి యొక్క ఆడవారికి కూడా తెలుసు. అంటే ఇతని యొక్క భార్యకి కూడా తెలుసు. ఇతను ఆమెతో తిరుగుతున్నాడని చెప్పేసి తెలుసు. కానీ ఈమె కూడా ఏం అనలేదు. ఏమనకుండా అట్లాగే చూస్తూ ఉంది. అట్లా చూస్తూ ఉండేది. ఆ సమాసం అనేది పెరిగి 4 సంవత్సరాలకి ఈ ఇల్లు అనేది ఇంకా ఇబ్బంది పెడతాం మొదలుపెట్టింది. అప్పుడు ఏం జరిగింది అంటే, 4 సంవత్సరాల తర్వాత ఈ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఇల్లును అమ్మేసేసి
ఈ ఎవరైతే అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఆమెతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ ఇంటి యజమానురాలను వదిలేసి ఆమెతో బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇల్లు తీసుకున్నాడు రెంట్కి. ఆ రెంట్ తర్వాత ఆమెను ఆ రెంటింట్లో పెట్టేసి ఎవరైతే ఆ అక్రమ సంబంధం ఉన్న ఆమెతో అసలు ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి దారుణమైన ఎంట్రన్స్ అనేది. ఈ ఉత్తర వాయువు అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ ఆగ్నేయము ఈ ఎంట్రన్స్ కూడా చాలా ప్రమాదకరమైనవి. ఈ కేవలం దీనివల్లనే ఈ కారణాలు జరిగినాయి. ఇది ఎందుకంటే వాయుస్థానంలో ఉత్తర వాయువు అనేది అంత కాబట్టి ఇక్కడ ఈ ఉత్తర వాయువు అనేది ఇది ఉత్తరము, ఇది వాయుస్థానం కాబట్టి ఉత్తర వాయువు అనేది చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. దీని మీద చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువ కనపడుతుంది. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఆ ప్రభావం చూపించింది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఇంటిని వేరే అతను కొనుక్కున్నాడు. ఈ ఇంటిని వేరే అతను కొనుక్కొని సేమ్ ఏమి మోడిఫికేషన్ చేయించుకోకుండా ఏముందిలే అని చెప్పేసి తక్కువకు వస్తుందని చెప్పేసి కొనుక్కొని అతను కూడా మామూలుగానే మామూలుగానే ఫ్యామిలీ అనేది మామూలుగా సాఫీగా జరిగిపోతుంది. ఆ తర్వాత 1 year తర్వాత ఇతను కొనుక్కున్న ఒక 1 year ఇతను ఎవరైతే కొన్నాడు ఇంటిని 1 year తర్వాత ఏళ్ళ ఫ్యామిలీలో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ ఇతను కూడా వేరే ఆమెతో సంబంధం అనేది అక్రమంగా ఏర్పడింది. ఇది ఎట్లా ఏర్పడిందంటే వేరే ఆమె వచ్చి ఇతన్ని కలిసి మొదలుపెట్టింది. అతన్ని అడిగా నేను ఏంటండి ఏం జరిగింది అని అడిగితే క్లియర్ చెప్పాడు. నాదేం లేదండి, నేను మామూలుగా నా పని నేను చూసుకుంటున్నాను. వేరే ఆమె వచ్చేసి ఇతన్ని కదిలియడం మొదలుపెట్టింది. ఆ కదిలియడం మొదలుపెట్టిన కాడి నుంచి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఆ సంబంధం ఏర్పడింది. సేమ్ సిచ్యువేషను ఇతను ఎవరైతే ఉన్నాడో రెండోసారి కొనుక్కున్న అతను కూడా వాళ్ళ ఆవిడకి కూడా తెలిసింది ఈ విషయం అనేది. వీము కూడా కొంచెం గొడవ చేస్తూనే ఉంది కానీ ఈ సంబంధం అనేది కొంచెం బలపడేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. చివరికి ఏం జరిగింది అంటే ఇతను కూడా ఏమునైనా వదిలిపెడతానికి ఇష్టపడుతున్నాడు కానీ ఏమని ఇష్టపడటానికి వదిలిపెడతలేదు. ఎవరైతే వచ్చినామో ఆమెను వదిలిపెడతానికి ఇష్టం లేదు. ఏమైనా వదిలిపెడతానికి ఇష్టపడుతున్నాడు కానీ చివరికి నా యొక్క యూట్యూబ్లో నా వీడియో చూసేసి ఒక్కసారి చెక్ చేయించుకోవాలనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేస్తే నేను పోయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చూసేసిన తర్వాత ఇంటికి అసలు ఈ అక్రమ సంబంధాలు ఏర్పడటానికి కారణం ఏంటి, ముందు కానీ సిగరెట్లు అంటే కామన్ అండి, మందుకు బానిస అవ్వటం కానీ పరస్త్రీ వ్యామోహం పడటం కానీ బ్యాంకు లోన్లు కానీ అప్పులు అవ్వటం కానీ వ్యాపారంలో నష్టాలు రావటం కానీ అన్నదమ్ముల మధ్య భాగస్వామిలో ఆస్తులు పంపకం తేడా రావటం కానీ పిల్లలు చెడు సమాసాలకి అవ్వటం కానీ చదువు మధ్యలో ఆగిపోవడానికి కానీ పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవ్వటం పెద్దవాళ్ళు డ్రగ్స్కి అలవాటు అవ్వటం భార్యాభర్తల మధ్య తరచు గడవటానికి మొత్తానికి కారణము ఈ వాయుస్థానమేనండి. ఈ వాయుస్థానం అనేది ఇన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరికైనా ఎలాంటి ఎంట్రన్స్ కనుక ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీకైనా ఉన్నా కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. కేవలం ఈ ఎంట్రన్స్ వల్లే 2 కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మేము పోయి ఈ మొత్తం ఇల్లు చూసేసిన తర్వాత ఈ విధంగా ఉన్న ఎంట్రన్స్ని మార్చేసి వీరికి అవసరమైతే ఈ విధంగా ఎంట్రన్స్ పెట్టుకోండి, ఈ విధంగా క్లోజ్ చేసేయండి, ఇది మొత్తం క్లోజ్ చేసేయమని చెప్పాము. ఇది మొత్తం క్లోజ్ చేసి ఈ ఎంట్రన్స్ పెట్టుకోమన్నాము. ఈ ఎంట్రన్స్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఈ పరస్త్రీ యొక్క ఇబ్బందులు కూడా మీకు తొలగుతాయి. ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా అంత ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఈ ఎంట్రన్స్ అనేది పెట్టుకోమన్నాము. ఇక్కడ వచ్చేసరికి సెప్టీ ట్యాంక్ కూడా ఎందుకంటే దక్షిణం వచ్చేసరికి మనకి నుయ్యి కానీ గొయ్యి కానీ ఏదైనా సరే పల్లం కానీ ఉండకూడదు. ఈ దక్షిణం మొత్తము ఎత్తుగాను హైట్గాను ఉండాలి. ఎటువంటి ఇక్కడ బావులు సంపులు ఏమీ ఉండకూడదు. కాబట్టి వీరిని కూడా ఈ బావిని తీసేసి ఇక్కడ తీసేసి
ఇక్కడ ఇచ్చామండి. ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసుకొని ఇది కూడా చాలా ప్రమాదకరమైందేను కాబట్టి దీన్ని కూడా తీసేసి ఈ ఎంట్రన్స్కు క్లోజ్ చేసాము. ఈ ఆగ్నేయం ఉండకూడదు కాబట్టి తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్ అనేది ఉండకూడదు కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసి ఈ ఒక్క ఎంట్రన్స్నే పెట్టేసుకున్నాము. ఈ ఎంట్రన్స్ పెట్టేసుకున్నాము. అప్పుడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడికొచ్చింది, బాత్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చేసేమన్నాము. అప్పుడు ఈ గోడకు కానీ ఈ వేరే వాళ్ళ ఇంటి గోడ కానీ వీళ్ళ గోడ కానీ ఆనకుండా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టుకోమన్నాము. ఇది కూడా తీసేయమన్నాము. అప్పుడు పోయిన తర్వాత ఇది కూడా కాంపౌండ్ వాల్ కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్లు చేసేమన్నాము. అంటే ఈ ఇంటికి ఈ విధంగా ఉండటం వల్ల ఈ దోషము పోయింది, ఇక్కడున్న దోషము పోయింది. ఈ విధంగా ఇల్లు మూసేయటం వల్ల ఈ ఎంట్రన్స్ ఉండటం వల్ల పడమట వాయువు ఎంట్రన్స్ వచ్చింది. ఈ ఎంట్రన్స్ అనేది మంచిదేను. ఈ ఎంట్రన్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడ మాడిఫికేషను ఇది క్లోజ్ చేయించాము, ఇది క్లోజ్ చేయించాము. ఇక్కడ తీసేసాము. కేవలము ఇక్కడ ఉత్తర వాయువు వల్ల, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వల్ల, బాత్రూమ్ వల్ల కేవలం మొదట ఉన్న అతను ఈ ఇంటిని అమ్మేసి వేరే పరిస్థితిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. రెండో అతనికి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రావటం వల్ల అతను ఏదో సమస్య ఉంది, నేను ఇంతకుముందు అద్దెంట్లో ఉన్నప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు, అంతా బాగుంది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆలోచించి సంప్రదించేటప్పుడు చూస్తే ఈ విధంగా ఈ దోషాల వల్ల ఇతనికి కూడా పరస్త్రీ, అతను బాగానే ఉన్నా కానీ వేరే స్త్రీ వచ్చేసి ఇతన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీలో కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబంలో కానీ ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలున్నా, పరస్త్రీ సమస్యలున్నా, లేదంటే ముందు సమస్యలు కానీ, పిల్లలు చదువుకోకపోవటం కానీ, బిజినెస్లో డెవలప్మెంట్ లేకపోవటం కానీ, ఏదైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే మీరు చూసుకోండి. మీకు ఉత్తర వాయువులో ఏవైనా ద్వారాలు ఎంట్రన్స్ ఉన్నాయా, అది కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇంటికి కానీ, అదేవిధంగా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కానీ ఎట్లా ఏది ఇస్తావు దక్షిణ వైపు టాయిలెట్ ఉన్నాయా చూసుకోండి, లేదా ఈ విధంగా ఎంట్రన్స్ ఉన్నాయో చూసుకోండి. ఏ దోషాలు ఉంటే కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే మీకు పాత ఇళ్ళకి కానీ కొత్త ఇళ్ళకి కానీ వాస్తు ప్లాన్ కావాలన్నా, వాస్తు విజిటింగ్ కావాలన్నా కానీ మాకు వాట్సాప్లో వాస్తు మెసేజ్ పెట్టండి, లేదంటే ఫోన్ అయినా చేయండి.